సాకిరేవు బండ మీద దెబ్బ మీద దెబ్బేసి వెంకటలక్ష్మి వెళ్ళిపోయిందో, ఈ వెంకటలక్ష్మి వెళ్ళిపోయిందో. బ్యాంక్ ఆఫీసర్ గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటండి పల్లె పదాలు పాడుతున్నారు? అమెరికాలో పల్లెటూళ్ళు కూడా ఉన్నాయా? పల్లెటూరులే కాదు, పాయఖానాలు కూడా ఉంటాయి. మరోలా అనుకోవద్దు, మీరు అమెరికా నుంచి వచ్చిన తర్వాత అదే అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీ సంతకమే కాదు, మీలో కూడా మార్పు కనపడుతుంది. మార్పే మన నేర్పు, అదే మన ఓర్పు. అసలు మనం అమెరికా వెళ్ళిందే పల్లెటూరు చదువు కోసం, అందుకే కాస్త నాటుతనం అబ్బింది. చూడండి బ్యాంకమ్మ గారు, మీరు చూస్తే ఆడపిల్లలు మీ బ్యాంకులు ఎందుకు, ఉద్యోగాలు ఎందుకు చెప్పండి? శుభ్రంగా అలాంటి సోగ్గానే ఒకటి చూసుకుని తర్వాత చేసుకుని సార్వాకొకనే దాళవాకొకనే సార్వాకొకనే దాళవాకొకనే చొప్పున సంవత్సరానికి 2 ఈతల పిల్లలు కానీ ఇటు బిడ్డలను చూసుకుంటే బొవ్వు అనుకుంటే ఇంట్లో ఉంటే పోలా. చూసావా బ్యాంకమ్మ, కడివేంత గుమ్మడికాయ కచ్చిపేటకు లోకు ఉన్నట్టు నిన్ను చూడగానే చూసావా, ఆటోమేటిక్ నా చేయి పడిపోయింది. తప్పు అంత కాదు, మన మగతనాంది నేను ఆడుతున్నాను. సరిగానే బ్యాంకమ్మ, మా గొడవలు నీకెందు కానీ నువ్వు వెళ్ళి తీరిగ్గా కూర్చుని ఆ సారవా దాళవా ఈతలో పీతల గురించి ఆలోచించుకో, అర్థమైందా? ఏమిటో దాని ముందు బయటపడేలాగున్నావు, మీద చేయకూడదు. చేయబోదు కాలేయమంటావేంటి? ఇక సత్యమా, బ్యాంకమ్మ మాత్రం తోలు తీసే తేగల మహతక్క కొట్టుదయ్యా. చేసుకోవడానికి చూసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. నీకు పెళ్లిళ్ళు చేసి శోభనాలు చేయడానికి నేను ఎక్కున్నాను. శోభనాలు చేయడానికి ఉన్నావో కర్మలు చేయడానికి ఉన్నావో నాకు తెలియదు కానీ సత్యమా, మా ఊళ్ళో ఎంత స్వేచ్ఛగా పాటలు పాడుకుంటూ ఆటలు ఆడుకుంటూ ఉండేవాడి కదా, ఇక్కడ తీసుకొచ్చి సూటు బూట్లు అని బిగించావు. చెవడంతో తప్పన్నా నాకు. మన వాళ్ళు వచ్చారయ్యో పరిణాశాలు. ఏమిటి రాంబాబు అమెరికా నుంచి వచ్చాడంట, నిజం కాదంటావా? అవును డాడీ, ఎవరో పల్లెటూరు వాడిని తీసుకొచ్చి ఆ సత్యమూర్తి నాటకం ఆడుతున్నాడని నాకు అనుమానంగా ఉంది. ఎస్ కరెక్ట్, నువ్వు చెప్పింది కూడా నిజమే కావచ్చు. ఎందుకంటే రాంబాబు అమెరికా నుంచి వచ్చి నాకు ఫోన్ చేయకుండా ఉంటాడా? ఏం డాడీ, ఈ విషయానికి వచ్చాం మీ పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతో ఇన్వెస్టిగేషన్ చేయకూడదు? ఆ కుటుంబానికి ఏదో అపకారం జరుగుతుందని నాకు భయంగా ఉంది. ఐసి, ఆ విషయం నేను చూస్తాను. మిస్టర్ రావు, అర్జున్ సింగ్ ఫోన్ చేసి ఆర్డర్ సంతకం కనుక్కోండి. అలాగే సార్. సంతకం పెట్టవా, ఊరుకుని కొద్ది ఊరికే రెచ్చిపోతున్నావు. సంతకం పెట్టు. ఏంటో బెదిరింపో, నేను పెట్టను. పెట్టరా అంటుంటే పెట్టండి రా. అంతేనా? అంతేను రా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. పోలీసులు హలో సార్, అసలు ఇతనండి మన రాణిగారు తండ్రి గారు బాబు, మీ కుటుంబానికి బాగా కావాల్సిన వారు. ఓహో, 6 సంవత్సరాలకు పైగా అయిపోయిందిగా, అందుకని మర్చిపోయి ఉంటారు. డిఐజీ గారు. నేను మర్చిపోలేదు, మన డిఓజీ గారు. మీ అమెరికా భాషతో చచ్చిపోతున్నాం బాబు. కూర్చోండి సార్, కూర్చోండి. మిస్టర్ రాంబాబు, అమెరికా ఎలా ఉంది? కులాసాగానే ఉందండి. మిమ్మల్ని చాలా చాలా అడిగానని చెప్పండి. అవును, ఈ మధ్య ఒక ఇంటర్పోల్ కేసులో జెర్రీ ఫ్రూట్స్ లో డైమండ్స్ స్మగుల్ చేశాను విన్నాను. డైమండ్స్ అంటే మీకు ఇంట్రెస్ట్ కదా రాంబాబు? ఆ కేసు వివరాలు చెప్తారా? కేసా? కేసేం కేసు? ఏం కేసు లేండి. బాబు ఫ్లైట్ దిగ్గానే నేను అదే మాట అడిగాను. అది పెద్ద కేసేం కాదు డిఐజీ. అదేం కేసు కాదండి. ఇదిగో దాని గురించి పేపర్లో ప్రకటిస్తున్నారే తప్ప ఒక్కళ్ళు కూడా తలుచుకున్న లేరు. ఒక్కళ్ళంటే రాంబాబు, అమెరికాలో జెర్రీపాలు గొడవ. జెర్రీపళ్ళు? నేనేదో నేరేడు పళ్ళు, నిమ్మ పళ్ళు, దప్ప పళ్ళు, యాపిల్ పళ్ళు అనుకున్నాను కానీ జెర్రీపళ్ళ సంగతి మనకేదో తెలియదండి. మా రాంబాబుకి అన్నిటికీ అధికారమే. వెల్ రాంబాబు, మీరు అమెరికా ఎలా వెళ్లారో అలా తిరిగి వచ్చినందుకు అభినందిస్తున్నాను. కంగ్రాచులేషన్స్. ఏమిటి చేతులు ఇలా వణుకుతున్నాయి? అది కాదు డిఎస్జీ గారు, బాబు అమెరికా వెళ్ళొచ్చినప్పటి నుంచి ఈ వాతావరణానికి తట్టుకోలేకపోతున్నారు. బాబు డాక్టర్ గారి దగ్గరికి. అవును డాక్టర్. తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళిరండి. ఎందుకంటే ఇన్ని కోట్ల ఆస్తికి యజమాని చెయ్యి ఇలా వణకూడదు. మీ జ్వరం తగ్గాక కలుస్తాను. ఇక్కడ ఎట్టా ఉండాలి? ఆ బ్యాంకమ్మ చూస్తేనే 100 ప్రశ్నలు వేస్తండి, దాని దగ్గర పోలీస్ ఆఫీసర్ 1,00,000 తనిఖీలు చేస్తండి. నా ప్రాణం అంతానే నా చెల్లి మీద ఉండే. ఇదిగో మీ సత్యకాల చెల్లి నేను వెళ్ళిపోతాను. అమ్మ నా కొడుకు వచ్చారు. ఆ ఉత్త పొలంలో విత్తనాలు నాటడానికి. ఇంకెక్కడికి మా ఊరు. ఈ ఒక్క రాత్రికి ఉండి చిన్నోడా, రేపు నువ్వే వెళ్ళంటావు. దీని సిగదారగా దీని మదపకోవాలి ఒకటి. కాస్త ఏమర్థ చాలు మీద వచ్చి పడుతుంది. మా ఊరు మొత్తానికి వెళ్ళిపోతే ఎలాగా, కథ మధ్యలో అయిపోతుంది. ఇక్కడే ఉంటే నా కథ పూర్తిగా అయిపోతాయా? నీకు తోస్తా ఉంటాయి మరి. ఇదిగో అంతగా మీ ఊరి మీద మనసు మళ్ళితే అక్కడికి వెళ్ళి 2 రోజులు ఉండి తిరిగి వచ్చాయి. ఇదిగో కొంత డబ్బు కూడా ఇస్తాను, తీసుకెళ్ళి. కాదంటే అసలు పంపను. సరే వస్తానే. ఏమిటి ఇటేం చిట్టనా? ఇలా కాదయ్యా, రేపు ఊటీ మన ఎస్టేట్కి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చినట్టు తిరిగిరా.
నేనేమో ఇక్కడ ఉండటానికి ఒక గొడవ, సావటానికి ఒక గొడవ, ఊరు వెళ్ళటానికి కూడా ఒక గొడవే. అది సరే, ఇన్ని గొడవలు పడి ఇక్కడ ఉండకంటే ఏ హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటే పోలా? సరే ఈ సలహా తర్వాత చెబుతుంది కానీ ముందు పద. సరే వస్తా. పట్టణం వెళ్ళి వస్తే గానీ మన పల్లెటూరు ఎంత సుఖంగా ఉందో ఇప్పుడు తెలుసుకోలేదు. బాగానే ఉన్నా కానీ మన పిల్ల అబ్బో అంత మగోడువే. బాగున్నారా? ఏంటి రోజు జుట్టు తెల్లబడిపోయిందో? నీ మీద బెంగెట్టుకుని. అవును, ఉన్నట్టుండి ఎక్కడ పోయారా? నీ కోసం ప్రతిరోజు ప్రతి బస్సు ఎదురు చూస్తా గోతికాన్ని అక్కడ ఇక్కడే కాసు కూకుంటున్నాం. ఏముందరా, ఎంత పొలంలో పనిచేసినా కూడా చేతికి నోటికి చాలదయ్యే. అందుకే 4 డబ్బులు సంపాదిద్దామని పట్టణం వెళ్ళాను. అక్కడ పోరని ఏమో అది పెద్ద కాదలే. లేకుండా చూసి ఆ ప్రెసిడెంట్ గారు ఊర్లో ఊపిపోతున్నాడు. అడుగుతుంటే మీరేం చేస్తున్నారా? గడ్డి బిగుతున్నారా, కంకులు ఏరుతున్నారా? నువ్వు లేకపోతే మాకు ధైర్యం ఏంటి? అసలు నువ్వేమైపోయావని మాకు మొదటి దిగులు. ఇయాలాడి చెల్లెమ్మని ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు రా? ఒరే సింపే, అయ్యగారు ఆడికి చెప్పింది నువ్వు రాసుకోరా. ఇదిగో గొడవయ్యా, అయ్యా ఆ ఉత్తరం వైపు సుబ్బారావు చెరుకు తోట నరికించేసి మన పొలంలో వేసి అది ఆడి సంగతి నేను చూసుకుంటాను లేవయ్యా. దక్షిణం వైపు చొక్క నీళ్ళు వెళ్ళడానికి వీలు లేదు, గట్టు కట్టే పెచ్చక పన్ను కట్టేకే వాళ్ళకి నీళ్ళు దక్కేది. బాబు ఏటే త్వరగా రండి, సందడిపోతుంది. అవతల కారణం గారు ఇంటికి వెళ్ళాలా? చెప్తానుండవా? మళ్ళీ అలా ఆవిడ గుడి నుంచి వచ్చేది. మరి అంత దగ్గర ప్రోగ్రాం ఎట్టేకి తేడాలు వచ్చేస్తాయి. అవసరమైతే నేను కారణంతో మాట్లాడతాను. రేపు ప్రోగ్రాం పెట్టుకోమని. అయ్యి బాబోయ్, పేమెంట్ కూడా ఇచ్చేశారు. ఇచ్చారులావా? అబ్బా, అన్ని మీతో గొడవలే. పేమెంట్ తక్కువను, ఎయిటింగ్ ఎక్కువని. ముందు తలుపేసుకో, వాడు తిరిగేసరికి నేను వెనకనే ఉంటాను. మీ పని చూసుకోండి. ఏయ్! ఏరా, నేను ఊళ్ళో లేనప్పుడు కొత్త కొమ్ములు మొలిచాయా, లేకపోతే విరిగిపోయిన పాత కొమ్ములకే పాలిష్ పెట్టా? కేతయ్య, ఎప్పుడొచ్చా? మనవాడు సిక్కాడు కదా. కూసా. కూర్చోడానికి రాలేదురా దొంగనక్క. నేను ఇంట్లో లేనప్పుడు నా ఇంటికి వచ్చి నా చెల్లెలతో ఏం కూర్చావు? అదే నీ పీకనొలివి నీ నాలుక బయటకు లాగేయాలనుంది. కానీ ఇంకా నీ ముహూర్తం దగ్గర పడలే. ఇదిగో, నీ బాకీ తీసుకుని నా దస్తావేజ్ ఇంటికి పంపించు. మళ్ళీ నా ఇంటి వైపు కానీ నా వీధి వైపు కానీ కన్నెత్తి చూసినట్టు తెలిసిందో నీ ముహూర్తం దగ్గర పడుతుంది. జాగ్రత్త, కబడతా. అయ్యగారు రండి. ఎవరది? నేను బాబు పొలాల్ని. రేయ్, వెళ్ళి పొలం లాక్కురండి. ఏంటి ఇక్కడ ఉన్నా? అంతా ఈదిన పడ్డాక తాపరకం ఎందుకు? పొద్దున్నే ప్రోగ్రామ్ ఇచ్చాడు బాబు. అతను లోపల రాడు, నన్ను బయటకు వెళ్ళినప్పుడు. 4 కంటా పడితేనే గాని రోగం కుదరలేదు. ప్రెసిడెంట్ గారు రమ్మన్నారు కదా అని కర్ణం గారు కాదనుకొని వచ్చాను. నా తప్పేట్లేదు బాబు. మొత్తానికి ఇట్టే బాబు, ఇలా మీ కంట పడతాను అనుకోలేదు సుమా. ఇదిగా నెల దాకా నన్ను కేకేకే అన్ని బుక్ అయిపోయాను. నేను లేను కదా అని తోకాడించడానికి ప్రయత్నం చేశావో తోక కత్తిరించేస్తాను. జాగ్రత్త. అరుగు మీద కూర్చో, చుట్ట కాల్చుకుంటూ గోల్డ్ గిల్లుకో. ఈ ఊరుకు నువ్వు మొగుడు అయితే నేను నీకు మొగుడు. అర్థమైందా? ఇది ఎవ్వరమే నాకు అర్థం కావడం లేదు. ఏమిటండి వాడి పొగరు? మీరు ఊహనండి, వాడిని లేపేస్తాం. ఓరు బాబో, సావులు వచ్చలు మనకెందుకురా? ఓరు సింపుల్ రా. ఏట్రా ఈ టోపీ? అయ్యా, ఇది మా తాత టోపీ. దీన్ని ఏమనకండి, 32 వంశాలు ఆర్పింది. ఏంటి నాది 33వ వంశమా? సరే లక్కే. ఈడు 20 రోజుల కిందట పట్నం వెళ్ళాడు. ఇవాళ పట్నం నుంచి వచ్చాడు. ఈ చేతిలో 10,000 ఉన్నాయి. ఏంటి పట్నంలో బంగారు కొండ ఉన్న పట్టుకున్నాడు లెక్కట్టు? లెక్క రావడం లేదండి. పాఠం లేదు. ఆ లెక్క నేను చూస్తాను రా.